ఉంటుంది ఎట్లా అనేసి కొన్ని పేర్లు ఇది కావడం, దాంట్లో మాటల సందర్భంలో విధంగా గురుమూర్తి కూడా ఉన్నాడు సార్, ముస్లిమ్స్ ఉన్నాడు కదా అనేసి మాటల సందర్భంలో రావడం. దాని తర్వాత అంతా ఎమ్మెల్యేలు మీటింగ్ జరగడం, ఆ మీటింగ్లో అనౌన్స్ కావడం. మళ్ళీ దాని తర్వాత తలసిల రఘురామ్ అన్న నాకు ఫోన్ చేయడం, నీ పేరు డిస్కషన్ వచ్చినది గురు అని. నేను అన్న ఇది నిజమా, మళ్ళీ నేను ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చున్నారు చేసుకుంటున్నాను, ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు నిజమేనా అని అంటే అవును నిజమే డిస్కషన్ వచ్చిందని. మళ్ళీ టక్కున అంతా మీడియాలో అంతా రావడం. తర్వాత అట్లా అంటే నెలవారీ జీతం మీకు ఎంత ఉండేది అప్పుడు? అప్పుడు 2,70,000 అన్నీ కలిపి వచ్చేది, అలవెన్స్లు A to Z అన్నీ కలిసి. ఇప్పుడు మరి ఒక 100-150 కోట్లు ఖర్చు అంటారు కదా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే, అంత సంపాదించుకున్నారా మీరు? నాకు వచ్చేది 1,85,000 వస్తుంది అన్న జీతం ఎంపీకి. ఇప్పుడా? ఇప్పుడు అదేంటి ఎంపీ అంటే నెలకు 25-30 లక్షలు మినిమం సంపాదిస్తారంటారు. అది తప్పన్నా. వచ్చే జీతం 1,85,000, 40,000 రూపాయలు పిఏలకి ఇస్తారు, వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అకౌంట్లో ఇస్తుంది. అక్కడ ఇల్లు ఇస్తుంది ఉండడానికి, రాను పోను ఫ్లైట్ టికెట్లు 36 టికెట్లు ఇస్తుంది సంవత్సరానికి. ఇంతే, 36 టికెట్లు, 36 టికెట్స్ ఇస్తుంది రాను పోను కలిపి. మరి 100 ఒక తిరుపతి లాంటి చోట్ల పార్లమెంట్ అంటే కనీసం 100-200 కోట్లు ఖర్చు అవుతాయి కదా, ఎలా చేశారు మరి మీరు? ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి దీంట్లోనూ డబ్బులు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది.